ఊరు ప్రజలందరూ ప్రాణం పెట్టి చేస్తారు ఈ పండుగ. చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళు కూడా దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. వేడి వేడిగా ఉన్నాయి బూర్లు, నోరు కాలిపోతుంది. ఇప్పుడే పెనం మీద తీసింది కదా. గంగిరెద్దులు మన ఇంటికి గాని తీసుకొస్తే మనకు ఆచారం కదా ఏదైనా తినిపించడం. సూర్యాస్తమయం అయిపోతుంది కదా, ఇక్కడ స్టార్ట్ అయిపోతాయి. మా హస్బెండ్ చూసారా ఆర్మీలో గ్రెనేడ్ ఇస్తున్నట్లు ఇక్కడ పళ్ళు ఇస్తున్నారు. ఒక్కొక్కరు పళ్ళు చూడండి ర్యాకెట్లు లాగా వెళ్తున్నాయి. ఈ పోజర్ తగిలితే ఏమవుతాయి ఏమో, నాకు అయితే భయం వేస్తుంది. తర్వాత బురకాత కూడా పెట్టారు. వంట అయితే చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత అనుకోవచ్చు, కర్రల పొయ్యి మీద చేస్తాను. హలో అండి అందరికి, మేము ఈ రోజు విజయనగరం బస్ స్టాండ్ లో ఉన్నాము. వైజాగ్ నుండి విజయనగరం వచ్చాము, కానీ విజయనగరంలో మాత్రం చాలా సేపు ఉండిపోయాము బస్సులు రాక. ఎందుకోసం అంటే మా అమ్మ ఊర్లో పండగ. ఈ పండగ ఎంత బాగుంటదంటే 3 days జరుగుతుంది. సూపర్ లాగా ఉంటది పండగ. నేను ఎప్పుడో పెళ్లి కాకముందు చూసాను, ఇప్పుడు 9 years నుండి మాత్రం చూడలేదు. లక్కీగా ఈ సంవత్సరం వైజాగ్ లో ఉండడం చూస్తాను. ఈ 3 days పండగ మీకు 15 minutes లో చూపిస్తాను. చాలా సరదాగా ఉంటది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటది పండుగ. విజయనగరంలో బస్సులు అప్పుడే రావన్నారనేసి కొంచెం షాపింగ్ కూడా చేస్తాను. ఫైనల్ గా మా ఊరైతే వచ్చేసాము. ఇగో ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer నడాలి ఊర్లోకి. మేము వైజాగ్ లో 2కు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి నైట్ 8 అయింది. ఇప్పుడు కనీసం మా అమ్మ మా నాన్న అయితే ఒక 20 times అయినా ఫోన్ చేసి ఉంటారు ఎక్కడున్నారని. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మతో ఉంటది నాకు. ఇగోండి వీళ్ళిద్దరి వల్లే, మా ఆయన మా తమ్ముడు లాస్ట్ టైం లో షాపింగ్ చేయడం కోసం వెళ్లారు. ఈ పండుగ ఎలా ఉంటదనేసి కూడా మా పిల్లలకు తెలియదు. ఫస్ట్ టైం వీళ్ళు కూడా చూడడం పండుగ. మా హస్బెండ్ ఆర్మీ కాబట్టి వేరే స్టేట్ లాంటి ఉండేవాళ్ళమి. ఎప్పుడు ఏ పండగకి కూడా చూడడం అయ్యేది కాదు. ఫస్ట్ టైం అందరం కలిసి చూస్తాను. తను కూడా లీవ్ కి వచ్చారు ఈ రోజు. మేమైతే ఇంటికి వచ్చేసాము. పిల్లలు పుట్టక ముందే తల్లిదండ్రులకు మనమంతా ఇష్టం కదా, పిల్లలు పుట్టాక వాళ్ళపైనే ఉంటది. నన్ను చూడండి ఎవరు పట్టించుకోవట్లేదు. మా తమ్ముడు మా ఆయన ప్లాన్ చేసుకుని వచ్చారు. మా ఆయనకైతే ఎప్పుడు రావడం అవ్వదు, కానీ మా తమ్ముడు ప్లాన్ చేసుకుని వచ్చాడు. సంక్రాంతికి రాలేదు, వాళ్ళ బావ రాలేదనేసి. తర్వాత మా కజిన్ వాళ్ళ పాప కూడా వచ్చింది. తనతో మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు. ఇక్కడ మా తమ్ముడు చూడండి వాళ్ళే ఎలాగ ఆడేస్తున్నాడు. ఏదో మాయ మంత్రాలు గట్టి చేసి చూపించి నా చేయడం లేదు, ఈ చేయడం లేదు. ఇప్పుడు మంది ఓపెన్ చేయి లేదు, నీ చేయడం కూడా లేదు, ఈ చేయి ఓపెన్ లేదు. మేము వెళ్ళిన మరుసటి రోజు పండగలప్పుడు పిల్లలు రెడీ చేసుకుని మనం రెడీ అయ్యేసరికి ఏ టైం పడుతుందో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాగా. ఇప్పుడు నా పరిస్థితి అంతే, చాలా వేరంగా లేసాను కానీ వాళ్ళు రెడీ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది. ఊరు ప్రజలందరూ ప్రాణం పెట్టి చేస్తారు ఈ పండుగ. మా ఊర్లో వెలిసిన మహిమగల అమ్మవారు శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి. మార్నింగ్ లేసి ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్తారు. ఈ పండుగ పేరైతే ఎల్లమ్మ తల్లి జాతర, సిర్లు పండుగ అంటారు. ఇప్పుడు ఇటు సైడే వెళ్ళాలి ఎల్లమ్మ తల్లి గుడికి. చూసారా దారి పొడవునా అటువైపు ఇటువైపు ఖర్జూరం శనగలతో నిండిపోయింది. అసలు ఇప్పుడు కాదు కానీ మరో 2-3 గంటల్లో ఈ దారి అయితే ఖాళీ ఉండదు, నడ్డానికి కూడా జనంతో నిండిపోద్దాకం. మా పిల్లలు అయితే ఇటువంటి చూస్తే అసలు ఊరుకునే టైప్ ఏం కాదు. మార్నింగ్ వాళ్ళు మాంతో బోని చేపించి కొనుక్కున్నారు. ఈ లైన్ చూసారా ఎంత పెద్ద ఉంది, రైలు బండి లాగా ఆ చివరి నుండి చివరికి. మా తమ్ముడు అయితే ఈ లైన్ చూసి భయం పడిపోయి ఈ లైన్ లో ఎంతసేపు ఎక్కడ నిల్చుంటాం, ఎక్కడో దగ్గర దూరిపోదాం అనేసి తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ అటు నుంచి ఇటు బంతిలాగా వచ్చేసాము. ఎక్కడికక్కడ పోలీసులు కూడా పెట్టారు. చక్కగా వచ్చి లైన్ లో నిల్చున్నాం. అప్పుడు చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళు కూడా దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చుట్టాలకు గట్టా చెప్పుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్పుకుంటారు ఈ పండగకి. ఆడపిల్లలు మాత్రం కంపల్సరిగా వస్తారు ఎక్కడ నుండే. నిన్ను మేము 1.5 లైన్ లో నించిన తర్వాత మాకు అమ్మవారి దర్శనం అయితే దొరికింది. చాలా హ్యాపీ, మనసు చాలా ప్రశాంతం అనిపించింది. ఈ పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి రోజు జరుపుకుంటారు. అసలు గుడిలో 1 minute కూడా ఉండనివ్వలేదు, బయట పంపించేశారు, అంత ఖాళీ లేదు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడి ఎదురుగా పరశురాముడి గుడి ఒకటి ఉంటది. అక్కడ కూడా పూజలు చేసుకుని దేవుని దర్శించుకున్న తర్వాత బయట ప్రసాదం తీసుకుని తర్వాత వెళ్ళిపోయాము ఇంటికి. ఇంటికి రాగానే వీళ్ళు చూడండి ఏం చేస్తాను, నా దగ్గర ఉంటే నేను ఎలాగా కొన్నా ఇటువంటివి. ఇక్కడికి వస్తే వాళ్ళ అమ్మమ్మ తాతతోని వీళ్ళకి ఏమి నచ్చితే అవి కొనుక్కొని తింటారు. మా అమ్మ చెనప బూర్ల కోసమని కుడుము పెట్టేసి ఇచ్చింది. ఇవి విదిపేసి వండలు చుట్టి ఇచ్చిస్తే మా అమ్మ చగ్గేసుకుంటది బూర్లు. నాకైతే ఈ చెనప బూర్లు అంటే చాలా ఇష్టం. ఈ పండగ కోసమని కళ్ళు కాయలు కాసినట్టుగా ఎదురు చూసాను. 9 years నుండి చూడలేదు ఈ పండుగ. మా అమ్మ మా నాన్న అయితే ప్రతి సంవత్సరం కూడా అందరు ఆడపిల్లల్ని రావడం చూసి చాలా బాధపడేవారు. నాకైతే రావడం అవేది కాదు. వేరే స్టేట్స్ లాంటి ఉండేవాళ్ళమి, మనకు కావలసినప్పుడు వాళ్ళు సెలవులు ఇచ్చేవారు కాదు. నాకు చాలా ఇష్టం ఈ పండగ, చాలా బాగా జరుపుతారు కూడా. గారెలు కూడా ఉండవా? గారెలు కూడా ఉంటుందా నీకోసం? నీకేంటంటే ఇష్టం? గారెల బూర్లా?
నీకు సంత ఏమంత ఇష్టం నీకు? బూందీ. బూర్లు ఏంటంత ఇష్టం? బూందీ బూర్లు. బూందీ అన్న బూర్లా? ఈ బూర్లు అంటే నీకు ఇష్టమేనా? అమ్మ 2 చేతులతో చుట్టకూడదు, ఇలాగా ఇక నాలాగా ఎంత సైజ్ లో చుట్టండి. గుడ్ బాయ్స్. ఎవరు చేసిన బూర్లు వాళ్ళే తినండి. ఇట్రా చిన్న, నువ్వు ఇప్పటి వరకు ఎన్ని చేసావు? 5 బాగుంటుంది లేదు. ఎవరు చేసిన బూర్లు ఆలే తినాలని అంటే దెబ్బ పొదిలి తెలుగుండ్రు మా వాళ్ళు. మా అమ్మ అయితే బిజీగా కర్రల పొయ్యి మీద వేడి వేడి బూర్లు గారెలు వండుతుంది. మనం వెళ్ళి ఎప్పుడు చేసిన వంటలు తినడమే. మా అమ్మ కూడా ఇంటికి వెళ్తే పనులేం చేయనివ్వదు నన్ను. వేడి వేడిగా ఉన్నాయి బూర్లు, నోరు కాలిపోతుంది. ఇప్పుడే పెనం మీద తీసింది కదా, కానీ వేడి వేడిగా తింటేనే బాగుంటాయి బూర్లు అయితే. చల్లారిన తర్వాత అసలు తినబుద్ధి ఇది నాకైతే. శనగపప్పు గారెలు, శనగపప్పు గారెలు, శనగపప్పు బూరెలు. సంక్రాంతి పండుగలకే కాదు, ఇక్కడ సిర్లు పండగ కూడా గంగిరెద్దులు తీసుకొని వస్తారు. మా పిల్లలు అయితే గంగిరెద్దు పై చేయడానికి జడుచుకుంటారు ఫస్ట్ లోనే, తర్వాత అలాగ అలవాటు చేస్తారు. దాంతో ఆడుకుని కాసేపు. గంగిరెద్దులు మన ఇంటికి కానీ తీసుకొస్తే మనకు ఆచారం కదా ఏదైనా తినిపించడం. ఇక్కడ నేనైతే రైస్ తినిపిస్తున్నాను దానికి. అదే రోజు సాయంత్రం సిరిమానోత్సవం జరుగుతుంది. నిన్న మేము నడిచి వచ్చాం కదా మెయిన్ రోడ్ దగ్గరికి, అక్కడికి వెళ్ళాలి. అమ్మతల్లులు ఇప్పటికే సిరిమాన్ దగ్గరికి వెళ్ళిపోతే కానీ అప్పుడే తిరగవు, కొంచెం సూర్యాస్తమయము అయ్యేటప్పుడు తిరుగుతాయి. ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది, అందుకనే ప్రశాంతంగా ఉంది. లేకపోతే మధ్యాహ్నం అయితే చాలా ఎండగా ఉండేది. అసలు ఈ పండగలో ఆనవాయితీలు ఎందుకు కనిపెట్టారో తెలియదు, కానీ నాకైతే చక్కగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర కలవడానికి ఇటువంటి పండగలు చేస్తారేమో అనిపిస్తుంది. జనం చూసారా ఎంతమంది వచ్చారు, ఇసుక పోస్తే ఇసుక రాలదు అంతమంది వచ్చారు. నాకు అలా అనిపిస్తుంది, చాలా సంవత్సరాల తర్వాత పండుగ చూస్తాను కాబట్టి. ఇంకా ఈ సంవత్సరం చాలా తక్కువ మంది వచ్చారని చెప్తున్నారు. ఈదిలో ఉన్నాళ్ళు మా అమ్మాలు గట్టనైతే ఇంకా ఎక్కువ మంది వస్తారట. సూర్యాస్తమయం అయిపోతుంది కదా, ఇక్కడ స్టార్ట్ అయిపోతాయి. సిరిమాన్ పైన అమ్మతల్లులు తిరుగుతాయి. ఇక్కడ అదిగుండి కనిపిస్తుంది కదా నా వెనక్కి, అదే సిరిమాను. దాని దగ్గరలోకి మాత్రం ఎవరు వెళ్ళరు, రానివ్వరు కూడా. కొంచెం దూరంలోనే ఉండే చూడాలి. ఇక్కడ మా చిన్నోడికి కాళ్ళు నొప్పెడతానట, శంకెక్కిపోయాడు. ఎల్లమ్మతల్లి అమ్మవారి గుడి అయితే మాత్రం ఊర్లోనే ఉంది, కానీ సిరిమానోత్సవం మాత్రం ఊరు ఎంట్రన్స్ మెయిన్ రోడ్ దగ్గర జరుగుతుంది. నేను చిన్నప్పటి నుండి చూస్తాను ఇదే ప్లేస్ లో సిరిమాన తిరుగుతుంది. ఈ పండుగ అయితే 10 రోజుల ముందే స్టార్ట్ అవుతుంది. అమ్మతల్లందరూ చుట్టుపక్కల ఊర్లు మొత్తం తిరుగుతుంటారు ఈ 10 రోజులు. దాన్నే జోగు దండడం అంటారు. పండగ అయితే ప్రతి సంవత్సరం మార్చి నెలలోని ఒంటిపూట బడులు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు జరుగుతుంది. ఇది మొత్తం 3 రోజుల పండుగ. ఈ మరుపల్లి ఎల్లమ్మ తల్లి అమ్మవారి పండుగ చాలా వైభవంగా జరుగుతుంది అనమాట. ఈ పేపర్ సౌండ్లకి అయితే చెవులో మాట్లాడినా సరే అసలు ఏం వినిపించట్లేదు. 50 అడుగులు గల సిరిమాన్ని తయారు చేస్తారు. కిందని ఎడ్ల బండికి కట్టేసి పైన అమ్మతల్లిని కూర్చోబెట్టి తిప్పుతుంటారు. చూడండి ఇక్కడ సిరిమాన్ అయితే తిరుగుతుంది. ఇక్కడ మేము ఏంటి విసురుతున్నామంటే దేవుడికి ప్రసాదంగా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తాము బియ్యం, ఎర్రదుంపలు, ఇంకా అరటిపళ్ళు. ఇవి సిరిమాన్ పైన అమ్మతల్లులు తిరుగుతుండగా అమ్మతల్లుల పైకి విసురుతారు.
మా హస్బెండ్ చూసారా ఆర్మీలో గ్రెనేడ్ విసిరినట్లు ఇక్కడ పళ్ళు విసురుతున్నారు. ఇలా విసిరిన పళ్ళని ఎల్లమ్మ తల్లికి సమర్పించినట్లుగా భావిస్తారు. ఇక్కడ పళ్ళు విసిరేటప్పుడు ఎవరి తల మీద ఎవరు కొడతారో ఎవరికి తెలియదు. ఇక్కడ మా పెద్దోడైతే ఒక అతనికి తలపైన కొట్టేశాడు. ఒక్కొక్కరు పళ్ళు చూడండి ర్యాకెట్లు లాగా వెళ్తున్నాయి. ఈ పోజర్ తగిలితే ఏమవుతుందో ఏమో నాకు అయితే భయం వేస్తుంది. ఇక్కడ మన తలను మాత్రం కాపాడుకోవాలి. ఎవరు ఇసిన పళ్ళు మన తలపై వచ్చి పడ్డాయంటే తల పచ్చడైపోద్ది. ఇక్కడ మా పెద్దోడైతే ఆడుకున్న హైట్ కి ఎవరో తలపైన కొట్టేశాడు 2 సార్లు. సిరిమనోత్సవం అయిపోయిన తర్వాత ఊర్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎయిర్ బెలూన్స్ లాంటివి గట్టా పెట్టారు. తర్వాత బురకాత కూడా పెట్టారు. అది ఎలా ఉందనేసి పదప్పుడు వెళ్ళి చూశాను. కాసేపు చూసి వచ్చేసాము. బురకాత చూసుకొని ఇంటికి వచ్చేసరికి మా అమ్మ పిల్లలు పడుకున్నప్పుడు ఇవి సర్దుకో అనేసి కొంచెం పిండి వంటలు చేసింది పిల్లల కోసమని. జంతికలు, చేగొడియాలు, మురిపీలు. సిరిమానోత్సవం మరుసటి రోజు అయితే కనం జరుగుతుంది. కనం రోజు మేము లెగేసరికి మా నాన్న అయితే ఎన్నో నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకొచ్చారు చూడండి. మటన్, ఇంకా బోటీ కర్రీ, తలకాయ కూర, ఇంకా మా తమ్ముడు కోసమని చికెన్ తేటానికి కూడా వెళ్ళారు. ఈ కూరలన్నీ నేనే వండదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ అయితే కొంచెం కారం ఎక్కువ వేస్తుంది. మాకైతే అసలు కారం నప్పదు. అందుకోసమని ఇవన్నీ నేనే వండాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఎంత ఎక్కువ మోతాదులో అయితే మాత్రం వండలేదు. కొంచెం కొంచెంకైతే అంచనా తెలుసు, కానీ ఎంత ఎక్కువగా అయితే కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి నాకైతే తెలియదు. వంట అయితే చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత అనుకోవచ్చు, కర్రల పొయ్యి మీద చేస్తాను. ఫస్ట్ మటన్ కర్రీ వండాను, దాని తర్వాత తలకాయ కూర కూడా వండేసాను. ఇవన్నీ వంటలు అయ్యేసరికి మధ్యాహ్నం 11:30 అయింది. మధ్యాహ్నం భోజనం గట్రా చేసి రెడీ అయ్యి ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాము మేము, స్ట్రీట్ షాపింగ్కి జాతరలో. ఫస్ట్ ఖర్జూరం శనగలు తీసుకోమంది మా అమ్మ అయితే. పండక్కి ఎవరైనా వచ్చారనుకో వాళ్ళకి ఖర్జూరం శనగలు ఇస్తారు. మేము వెళ్ళేసరికి బాగా ఈవినింగ్ అయిపోయింది. షాపులు ఏం లేవు, కాకపోతే జనం మాత్రం బాగా ఎక్కువగా ఉన్నారు. నాకైతే జాతరలోనే స్ట్రీట్ షాపింగ్ చేయడం అంటే భలే ఇష్టం. ఏమి ఇక్కడ లేకపోయినా సరే కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను. గాజులు చూడండి, గాజులు ఎలా పరిస్తారు వరాసుగా. ఈ రోజు కనుమ పండుగ ఇంకా సిద్ధుల పండుగ అని కూడా చేస్తారు అమ్మతల్లులందరూ కలిసి. అదేలా అంటే అమ్మతల్లులు పట్టిన పూజారులు అందరూ కలిసి కోలాటం చేస్తారు. ఈ కోలాటం చూడడానికి నిన్న సిరిమనోత్సవం దగ్గరికి ఊరంతా కదిలినారా, అలాగే ఇక్కడ కూడా అందరూ కలిసి వస్తారు ఈ కోలాటం చూడటానికి. ఈ కోలాటం అయిపోయిన తర్వాత అమ్మతల్లందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. మేమైతే కోలాటం చూసి షాపింగ్ చేద్దాం అనేసి వెళ్ళేసరికి అసలు షాపులన్నీ క్లోజ్ అయిపోయి. కోలాటం చూసి షాపింగ్ చేద్దాం అనేసి అనుకున్నా, అది చూసుకొని వచ్చేసరికి ఇక్కడ జనం మొత్తం ఎక్కువైపోయారు. ఉన్న షాపులు కూడా క్లోజ్ చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదు. ఇంకా ఇదే మన ఎల్లమ్మ తల్లి జాతర. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.